ప్రణయ్ నాకు పరిచయమైన తొలి రోజు నుంచే మరి ఎంతో సౌమ్యంగా, అతను వినయంగా, మంచి మరి ప్రేమశీలిగా, స్నేహశీలిగా అతను ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని యొక్క పనిలో నాతో కలిసి అనేక చోట్లలో ఆయన మాటలు విత్తడానికి కూడా చాలా చేశాడు. అలాంటి దైవత్వం కలిగినటువంటి లేదా క్రీస్తును ధరించుకున్నటువంటి ఒక మంచి క్రైస్తవుడిగా, క్రీస్తు సేవకుడిగా తను చేసేటువంటి కష్టం అంతా కూడా నేను చూస్తున్నాను. అతను ఎక్కడో హైదరాబాదు చివరిలో మరి అప్పుడే వారికి ఇంకా పట్టమని 30 సంవత్సరాలు ఉండి అలాంటి ఆ పిన్న వయసులోనే దేవుని యొక్క పిలుపును లేదా దేవుని యొక్క పని చేయాలనేటువంటి ఆ సంకల్పంతో మరి చాలా చక్కగా అక్కడ కష్టపడ్డాడు. ఆ తర్వాత రాజవరంకి వచ్చి అతి తక్కువ కాలంలోనే తన కష్టాన్ని నేను చూస్తున్నాను. రాత్రిలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని తను ఇక్కడ నుంచి వేరే చెన్నై, ముంబై ఇంకా అనేక ప్రాంతాలకు పజిల్గా వచ్చేటువంటి దానిని అతను చాలా చక్కగా చేర్చి ఒక సందేశాత్మకమైనటువంటి సంగతిని చాలా చక్కగా పంపిస్తూ ఆ విధంగా కూడా దేవుని యొక్క పరిచర్యలో తను ఉంటున్నాడు. కాబట్టి దేవుడు ఇంకా అతన్ని దీవించాలి, తనను ప్రేమించి ఇద్దరిని మరి ఆశీర్వదించి ముందు ప్రస్తుతులు ఇచ్చాడు. ఆ తర్వాత మరి కుమారుడిని కూడా ఇచ్చాడు. ఆ కుమారుడు మరి చెంపగిల్సి హాస్పిటల్లో ఉన్నప్పుడు అతను భూమి మీదకి వచ్చేటువంటి ఆ రోజు కూడా నేను అక్కడే ఉన్నాను. చాలా ఆనందించాడు. మన తల్లిదండ్రులు ఎంతో సుదూరం, మనకు ఆంధ్రకు తెలంగాణకు బార్డర్ అయినటువంటి ఖమ్మం, ఆ ఖమ్మం ప్రాంత వాస్తవ్యుడు. అక్కడ పుట్టినటువంటి అతను చాలా వందల కిలోమీటర్లు వచ్చేసి దేవుని పరిచర్యలో ఉండడం చాలా చాలా మరి ఆదర్శమైనటువంటి విషయం. మనం మాత్రం మన ప్రాంతాలలోనే, నేనైతే ఒక 16 కిలోమీటర్ల దూరంలోనే మరి పరిచర్య జరిగిస్తూ ఉన్నాను. కానీ అతను ఒక 100 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు దాటి దేవుని యొక్క పనిని చేయడం చాలా మరి గొప్ప సంగతి. అలాంటి సేవకుడు ఇంకా తన సేవలో ముందుకు